ఫలితం అనుభవించాలి. శ్రీమాత్రే నమః. వందే మాత్రం. ఒకటి, వీళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు, లేదంటే మనం అంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా అని చెప్పని, అంటే వాళ్ళు అనుకుంటున్నారు మనం అంత అమాయకులము లేదంటే పిచ్చోళ్ళం అని చెప్పని. ధర్మారెడ్డి గారు మొన్న ఆయనని ఎంక్వైరీ చేస్తుంటేనేమో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఆయనే ఒక ఆఫీసర్, అఫీషియల్. నాకేం సంబంధం లేదు, ప్రొక్యూర్మెంట్ వివిధ కమిటీలు, ఆయన ఏం పదం ఉపయోగించాడు, కమిటీలు డిపార్ట్మెంట్లు వాళ్ళు చూసుకునేని అంటాడు. నిన్ననేమో ఈ వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, నాకేం సంబంధం లేదు, ఇప్పుడు అంతా అధికారులు చూసుకున్నారు అని చెప్పంటారు. మరి మీరెందుకు చైర్మన్ లాగా ఉన్నది, అసలు నువ్వెందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉన్నది అంటే, అధికారులే ఇంకొక అధికారుల పైన, డిపార్ట్మెంట్ పైన, కమిటీ పైన అని చెప్పని వాళ్ళ మీద తోసేసి నాకేం తెలియదు అని అంటున్నారు. ఈయనేమో కమిటీ చైర్మన్ లాగా, ధర్మకర్తల మండలి చైర్మన్ లాగా ఉండి 100 రూపాయలది 1000 రూపాయలు చేద్దాము, 500ది 10,000 చేద్దాము, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ తమిళనాడులో ఉన్నటువంటి టీటీడీ భూములు అక్కడ ఎందుకు, ఏం ఉపయోగం, వాటిని అమ్మేసుకుందాం అన్నవాళ్ళు, లేదంటే ఇంకా మన తెలంగాణలో ఉన్నటువంటి స్వామివారి భూముల్ని కూడా వేలం వేసి అమ్మేద్దామని అనుకున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకటి, ఈ రోజున కల్తీ నెయ్యిని ఉపయోగించి, అసలు అది నెయ్యి ఏంటేంటో, అది నెయ్యి అనడానికి కూడా అనాలా వద్దా, అది కల్తీ నెయ్యాలి అసలు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ వస్తున్నాయి. కానీ మనము హిందువుల్లాగా అంటే అట్లీస్ట్ మా మనోభావాల్ని ఏ విధంగా చెప్పాలి అని కూడా అర్థం కానటువంటి క్వశ్చన్ మార్కులు అయిపోతుందండి. నిజం చెప్తున్నాను ఋషి గారు. ఒక్క సందర్భం కాదు, ఇప్పుడు మీరు చూడండి, మనం తిరుమల ఇందాక మీరు అన్నట్టు కేవలం టీటీడీలో మాత్రమే కాదు, లడ్డు విషయం మాత్రమే కాదు, అన్నవరం చూడండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నవరం టెంపుల్లో కూడా ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. అసలు ప్రసాదంలో నాణ్యత లేదు, భక్తులకు సౌకర్యాలు అందడం లేదు అని చెప్పని. శ్రీశైలంలో వచ్చాయి, కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి వచ్చాయి. అన్యమత ఉద్యోగుల వ్యవహారం కూడా అప్పుడే కదా. అసలు అన్యమత ఉద్యోగస్తులు ఏంటి, ఇక్కడ తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యమత ఉద్యోగస్తుల గొడవ ఏమిటి, లేకపోతే ఈ ప్రసాదాలకు సంబంధించి ఏంటి, ఆ లైట్లలో క్రైస్ట్ లాగా పెట్టుకోవడం ఏమిటి. ఒకటి కాదు, గడిచిన 5 సంవత్సరాలు, అప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలలో ఒక ప్రణాళికాబద్ధంగా, మేము పదే పదే చెప్పాము, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా హిందూ ధర్మం పైన, అంటే ఇందాక మీరు అన్నారే సామాన్యులకి దేవుణ్ణి దూరం చేయాలని అంటే, అది ఒక యాంగిల్ ఏంటంటే హిందూ ధర్మానికి వారు అంటే హిందువులను దూరం చేయాలని. రెండోది, ఇలా దూరం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కాజేయాలని కదా వాళ్ళ మెయిన్ ప్లాన్ అంతా. ఇప్పుడు దూరంగా వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఎక్కువ మంది రావట్లేదు అనుకోండి, వాళ్ళు అడిగేవారే ఉండరు కదా. ఆ విధంగానే కదా 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది. ఇష్టారాజ్యంగా పరకమని విషయం కానివ్వండి, అంటే స్వామివారికి ఇంకా అసలు తీస్తూ ఉంటే ఎన్నెన్ని వస్తాయో, ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఒక విషయం, వీళ్ళు ఏంటంటే మాకేం తెలియదు అంటున్నారు. మీకేం తెలియనప్పుడు మీ బోడి పెత్తనాలు ఏంటి అసలు, ఎవడబ్బా సొమ్ము తీసుకొచ్చి పెట్టారని చెప్పని మీరు వచ్చి పెత్తనాలు చేసి టికెట్లు పెంచేసుకొని, అద్దెలు రూమ్లు పెంచేసుకొని, మళ్ళీ ఎట్లా పడితే అట్లాగా స్వామి వారి కైంకర్యాలను మార్చేసుకోవడానికి ఎవడు. నీ ఇంట్లో నేను అంటే నాకు చాలా బాధగా వస్తుంది కానీ నడుచుకుంటున్నాను. మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తి తీసుకొచ్చి పెట్టాడా, లేదంటే ఈ వైవి సుబ్బారెడ్డి ఏమైనా ఆస్తి తీసుకొచ్చి పెట్టాడా, ధర్మారెడ్డి ఆస్తి అదేమైనా? మీకేమీ సంబంధం లేదన్నప్పుడు మీ బోడి పెత్తనాలు ఎందుకు, మీరెందుకు, ఆ మండలి ఎందుకు? లేకపోతే అందరినీ అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఈ అసలు ఏమాత్రము విశ్వాసం లేనటువంటి వారు కేవలము డబ్బు కోసమేనండి. ఎంత దురదృష్టం నిజంగా, ఎంత మహాపాపం అనంటే, కేవలము అధికారము చెలాయించుకోవడానికి అదొక స్టేటస్ లాగా అయిపోయింది. ఏది టీటీడీ గాని ఈ రోజున రాష్ట్రంలో పాలక మండలి అని అంటే చాలా మందికి, కొంతమందిని అనట్లేదు, చాలా మందికి ఒక స్టేటస్ అది. మేము పలానా ధర్మకర్తలము, లేదంటే పలానా ఆలయానికి అని చెప్పని. ఇంకొంతమంది ఇటువంటి రాక్షస మూకలు, వాళ్ళు కేవలం ఆ స్వామి వారికి ఆ గుళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, ఇంకా బయటికి రానటువంటి ఎండోమెంట్ భూములండి. ఇవంతా మనకి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం కదా, ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇంత భయానకంగా ఉంది. మరి అసలు ఆ లోతుగా చూస్తే అది ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది. ఉద్దేశాలు ఏంటో తెలిస్తే అసలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకటండి, ఖచ్చితమైన స్పష్టమైనటువంటిది ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాల పైన 200 దేవాలయాల పైన దాడులు జరిగి విగ్రహాలని భిన్నం చేసి, మనకి రామతీర్థంలో 1000 సంవత్సరాల విగ్రహం అండి రాముల వారిది, 1000 సంవత్సరాల విగ్రహాన్ని శిరస్సు ఖండించి చెరువులో పడేశాడు. ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఏమైనా నోరు తెరిచాడా, కనీసము ఒక మాట మాట్లాడా? అంత
అంతెందుకు ఆయన మంత్రుల్లో ఎవరైనా ఒక్కరైనా సరే హిందువులాగా ఎవరో గానీ అంటున్నారు కదా, ఏముంది ఇంకో ఎవరైనా విగ్రహం మాట్లాడారా? పెట్టచ్చను ఎవరో అన్నారు. ఒక బొమ్మ కొడాలని. నీకు కొడాలని. కొడాలని ఇంకో విగ్రహం అంటారు పెట్టొచ్చు. కదా, విగ్రహమే కదా, చెయ్యి ఇరిగిపోతే ఏముంది, కాలు ఇరిగిపోతే ఏముంది, అటువంటి మాటలు మాట్లాడారు. అన్ని దేవాలయాల పైన అన్ని దాడులు జరుగుతున్నాయి, దొంగలు ఎత్తుకుపోయారు. ఇక్కడ కనకదుర్గమ్మవే 2 విగ్రహాలు వెండి సింహాలను ఎత్తుకుపోయారు. ఇంకా చాలా చాలా మనకి తెలిసినవి ఇవి మాత్రమే, మనకు అసలు తెలిసినవి ఇవి మాత్రమే. ఏ రోజైనా ఏ ఒక్కసారైనా సరే హిందువుల మనోభావాలు అనక మళ్ళీ పైగా వినాయక చవితి పండగలకి ఆంక్షలు, హిందూ పండగలకు ఆంక్షలు, మీరు ఓన్లీ అసలు ఏంటి మేళాలు పెట్టుకోకూడదు, ర్యాలీలు తీయకూడదు, లేదంటే ఉత్సవాలు జరుపుకోకూడదు, ఇలా కావాలని ఒక స్ట్రాటజీగా